ఎస్హెచ్ఓఏబి టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నటువంటి మీ అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. తెలుగు చిత్రాల స్వర్ణ యుగంలో చాలా విషయాలను ఎస్హెచ్ఓఏబి టీవీ ప్రసారాల ద్వారా మీకు తెలియపరుచుకుంటూ ఉన్నాను. అయితే ఈ యొక్క చలనచిత్ర స్వర్ణ యుగానికి పునాది రాళ్లుగా ఆనాటి చిత్రాలు ఏమిటో ఒకసారి పరిశీలిద్దాం. హిందీ చిత్ర నిర్మాత దర్శకుడు ఆర్దేశిర్ ఇరానీ మొట్టమొదటిసారిగా అలాం ఆరా అనేటటువంటి తొలి టాకీ చిత్రాన్ని నిర్మించిన సంగతి మనందరికీ తెలిసిందే. వారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్స్గా పనిచేస్తున్నటువంటి హెచ్ఎం రెడ్డి కానీ, సి పుల్లయ్య గారు కానీ, వైవి రావు గారు కానీ, ఎల్వి ప్రసాద్ గారు కానీ మరికొంతమంది వారి దగ్గర శిక్షణ పొందుతూ ఉన్న సమయంలో తెలుగులో కూడా ఒక చిత్రాన్ని నిర్మిస్తే బాగుంటుందనేటటువంటి ఆలోచనలో భాగంగా వచ్చినటువంటి చిత్రం భక్త ప్రహ్లాద. మునిపల్లి వెంకట సుబ్బయ్య గారు హిరణ్యకశిపుడుగా, సురభి కమలాబాయి వారి భార్యగా నటించారు. అయితే ఇంటి పేర్లతో వచ్చిన నటులే కాదు, ఊరి పేర్లను కూడా ఇంటి పేర్లుగా మలుచుకున్న వారిలో మనకి మొట్టమొదటిసారిగా మునిపల్లె, పొన్నూరు దగ్గర ఉన్నటువంటి ఊరు మునిపల్లె వెంకట సుబ్బయ్య గారు నటించారు. తరువాత పాదుకా పట్టాభిషేకము ఒక చిత్రాన్ని, సతీ సావిత్రి, రామదాసు అనేటువంటి చిత్రాలను ఈస్ట్ ఇండియా ఫిల్మ్ కంపెనీ వాళ్ళు నిర్మించారు. అంటే తొలినాళ్లలో మన తెలుగు నిర్మాతలు ఎవరు కూడా నిర్మించడానికి ముందుకు రానిటువంటి పరిస్థితి. అయితే మనం గొప్పగా చెప్పుకోవాల్సిన వారు నిర్మాతగా వేల్ పిక్చర్స్ అధినేత సీతా కళ్యాణము అనేటటువంటి చిత్రాన్ని వారు నిర్మించడం జరిగింది. తరువాత సతీ సావిత్రి రెండు పోటాపోటీగా వచ్చినటువంటి చిత్రాలు ఉన్నాయి. తరువాత పోతిన శ్రీనివాసరావు గారు విజయవాడలో మొట్టమొదటిసారిగా మారుతి టాకీస్ని నెలకొల్పిన మహానుభావులు. ఆ పోతిన శ్రీనివాసరావు గారు పృథ్వీపుత్ర, పారిజాతపహరణం అనేటటువంటి రెండు చిత్రాలను కలిపి విడుదల చేశారు. పృథ్వీపుత్ర చిత్రం ద్వారా మనకి ఏలపాటు రఘురామయ్య గారుని పరిచయం చేశారు పోతిన శ్రీనివాసరావు గారు. తరువాత కాలంలో వారి కుమారుడు సుందర్లాల్ మెహతా గారితో కలిపి డూండి గారు కూడా కొన్ని చిత్రాలు నిర్మించారు. డూండి వీరి కుమారులే. అయితే సీతా కళ్యాణము, లవకుశ, శశిరేఖ పరిణయం ఈ మూడు చిత్రాలు వేల్ పిక్చర్స్ అధినేత తీసినటువంటి చిత్రాలు అఖండ విజయాన్ని సాధించి పెట్టి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఒక మూల విరాట్టుగా నిలిచినటువంటి చిత్రాలు ఈ లవకుశ, సీతా కళ్యాణము, శ్రీకృష్ణ లీలలు. ఈ శ్రీకృష్ణ లీలలు చిత్రంలో సాలూరు రాజేశ్వరరావు గారు బాలకృష్ణుడిగా, వేమూరి గగ్గయ్య గారు కంసునిగా ఈ చిత్రంలో నటించారు. రాజేశ్వరరావు గారు తొలి చిత్రము బాలనటుడిగా ప్రవేశం జరిగింది. అదేవిధంగా అశ్వత్థామ సంగీత దర్శకుడు కూడా బాలనటుడిగానే మనకు పరిచయం అవడం జరిగింది. తర్వాత శ్రీకృష్ణ తులాభారం, చిత్తజల్లు పుల్లయ్య గారు, హెచ్ఎం రెడ్డి గారు తర్వాత చిత్తజల్లు పుల్లయ్య గారు తీసినటువంటి పౌరాణిక చిత్రాలలో శ్రీకృష్ణ తులాభారం అది ఈస్ట్ ఇండియా ఫిల్మ్ కంపెనీ వారే నిర్మించారు. ఆ చిత్రంలో కూడా రేలంగి వెంకటరామయ్య గారు, ఋష్యేంద్రమణి గారు, లక్ష్మీ రాజ్యం గారు, అదేవిధంగా కాంచనమాల గారు కూడా ఈ చిత్రంలో నటించారు. తర్వాత ద్రౌపది వస్త్రాపహరణం హెచ్వి బాబు గారు, ద్రౌపది మానస సంరక్షణం ఎన్ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చినాయి. పోటాపోటీగా వచ్చిన చిత్రాలవి. అయితే ద్రౌపది వస్త్రాపహరణంలో మనకి సిఎస్ఆర్ ఆంజనేయులు గారు గొప్ప గొప్ప నటీనటులు, రంగస్థల నటీనటులు నటిస్తే ద్రౌపది మానస సంరక్షణలో మనకి బళ్ళారి రాఘవ గారు నటించినటువంటి చిత్రము. కానీ దురదృష్టవశాత్తు బళ్ళారి రాఘవ గారు నటించిన ఈ చిత్రం ఆ ఫెయిల్యూర్ అవ్వటం జరిగింది. కానీ తర్వాత రైతు బిడ్డ, చండిక రెండు చిత్రాలలో నటించి వారు తెలుగు చిత్రాల్లో నటించకుండా విరమించుకున్నారు. అదేవిధంగా లంకాదహనం అనేటటువంటి ఒక చిత్రం వచ్చింది. ఈ లంకాదహనం చిత్రానికి ముందుగానే మనకు దాదాబాయి ఫాల్కే
1917లో చిత్రాన్ని నిర్మించారు. అది మూకీ చిత్రం. అందులో గొప్ప విశేషము అన్నా సోలంకి అనేటటువంటి రంగస్థల మరాఠీ నటుడు ఇందులో ద్విపాత్రాభినయం చేశారు. ఏమిటది? రామునిగా, సీతగా రెండు విభిన్న పాత్రలు, ఒకటి మేలు ఒకటి ఫిమేల్ రోల్స్ పోషించారు. అదేవిధంగా మనకి విప్రనారాయణ చిత్రంలో కూడా డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. గొప్ప విజయం సాధించింది. ఆ చిత్రం తరువాత కాలంలో భానుమతి రామకృష్ణ గారు కూడా సొంతంగా భరణి పిక్చర్స్ పేరు మీద అది కూడా నిర్మించడం జరిగింది. అదేవిధంగా సతీ తులసి అనేటటువంటి చిత్రాన్ని ఘంటసాల బలరామయ్య గారు నిర్మించగా చిత్రపు నరసింహరావు గారు దర్శకత్వం వహించారు. ఈ సతీ తులసి తరువాత రెండవసారి నిర్మించినప్పుడు ఇది చదలవాడ కుటుంబరావు గారు నటుడు, వారు నిర్మాతగా వ్యవహరిస్తే వి మధుసూదన్ రావు గారు మొట్టమొదటిసారిగా దర్శకత్వం వహించిన సతీ తులసి తర్వాత వచ్చినటువంటి చిత్రం. తరువాత భక్త మార్కండేయ, కృష్ణ జరాసంధ, శ్రీ వెంకటేశ్వర మహాత్యం లాంటి గొప్ప చిత్రాలు కూడా అఖండ విజయం సాధించాయి. తరువాత కాలంలో శ్రీ వెంకటేశ్వర మహాత్యం చిత్రానికి పి పుల్లయ్య గారు దర్శకత్వం వహిస్తే తరువాత 65 దశకంలో నందమూరి తారక రామారావు గారు మహానటి సావిత్రి గారితో మరలా వారే వెంకటేశ్వర మహాత్యం చిత్రాన్ని కూడా నిర్మించడం జరిగింది. మొట్టమొదటిసారి వచ్చినటువంటి లవకుశ చిత్రాన్ని కూడా మరలా చిత్తజల్లు పుల్లయ్య గారు తర్వాత కాలంలో వారు నందమూరి తారక రామారావు గారు, అంజలీదేవి గారితో లవకుశ చిత్రం రిలీజ్ అవ్వటం, అది అఖండ విజయం పొందడం కూడా జరిగింది. 1940స్లో వచ్చినటువంటి చిత్రాల్లో భూ కైలాస్, ఏవిఎం ప్రొడక్షన్స్ వారు తీసినటువంటి భూ కైలాస్, సుందర నాదకర్ణి అనేటటువంటి తమిళ దర్శకులు ఈ చిత్రానికి పనిచేశారు. ఇది తెలుగు చిత్రం. అయితే ఏవిఎం ప్రొడక్షన్స్ వారి మరల ఈ భూ కైలాస్ చిత్రాన్ని నందమూరి తారక రామారావు గారు, బి సరోజాదేవి, జమున గారితో కలిసి అక్కినే నాగేశ్వరరావు గారు నాదుడిగా నిర్మించి ఏకకాలంలో కన్నడంలో కూడా రాజ్ కుమార్ గారు, రావణ బ్రహ్మగా నటించినటువంటి చిత్రం, రెండు చిత్రాలు కూడా చాలా గొప్ప ఘన విజయం సాధించాయి. తరువాత 1944లో వచ్చినటువంటి సీతారామ జననం అక్కినే నాగేశ్వరరావు గారికి మొట్టమొదట రాముని పాత్రతో ధరించిన చిత్రం. అయితే ఈ చిత్రంలో ఒక విశేషం, నిజానికి ముందు అక్కినే నాగేశ్వరరావు గారిని రాముని పాత్రకు ఎన్నుకోలేదు. ఆడిషన్లో ఒక నటుడు వచ్చారు అక్కడ. ఏమిటంటే ఆ నటుడు పేరు మాస్టర్ ఇస్వం. మాస్టర్ ఇస్వంకి తొలినాళ్లలో బాల నటులలో గొప్ప అవకాశాలు అందిపుచ్చుకున్నటువంటి నటుడు ఇస్వం. ఆ ఇస్వం ఎవరితో నటించారంటే బాలనాగమ్మ చిత్రంలో గోవిందరాజు సుబ్బారావు గారు, కాంచనమాల గారితో కలిసి నటించినటువంటి బాలనటుడు. తర్వాత చండిక అనేటువంటి చిత్రంలో కన్నాంబ గారితోనూ బళ్ళారి రాఘవ గారితోనూ నటించినటువంటి బాలనటుడు. అంటే ఒక చండిక, కన్నాంబ గారితో నటించి బాలనాగమ్మ, కాంచనమాల గారితో నటించినటువంటి నటుడు. ఈ యొక్క సీతారామ జననం చిత్రానికి ఆడిషన్స్ కూడా వచ్చారు, కానీ వయసు చిన్నది కావడంతో వారిని తీసుకోలేదు. వారి స్థానంలో అక్కినే నాగేశ్వరరావు గారు శ్రీరాముడిగా సెలెక్ట్ అయ్యటం జరిగింది. అదేవిధంగా ఈ చిత్రాలన్నీ ఒక ఎత్తు అయితే, ఒక హీరోకి పూజ్యభావం, ఆరాధన భావం తీసుకొచ్చినటువంటి గొప్ప నటులు
పద్మశ్రీ చిత్తూరు బి నాగయ్య గారు. వారు కేవి రెడ్డి గారు మొట్టమొదటిసారిగా 1943లో దర్శకత్వం వహించిన వాహిని చిత్రం భక్తపోతన, 1947లో వచ్చినటువంటి యోగి వేమన 2 చిత్రాలు కూడా అజరామరమైనటువంటి కీర్తి ప్రతిష్టలను వాహిని సంస్థ ఈ తెలుగు చలనచిత్ర పరిశ్రమకు అందించింది. ఈ విధంగా తొలినాళ్లలో రంగస్థల నటులను మన దర్శక నిర్మాతలు తీసుకొని వచ్చి ఎన్నో వ్యయ ప్రయాసాలకు లోనయ్యి మన మెడ్రాసులోనే కాకుండా బాంబే, కలకత్తాలో షూటింగ్స్ జరుపుకొని ఆ చిత్రాలన్నిటినీ కళాఖండాలుగా తీర్చిదిద్ది మన ముందు సాక్షాత్కరింపజేసినటువంటి ఆ దర్శక నిర్మాతలకు ఇప్పటి తరం నటీనటులు కానీ ప్రేక్షకులు కానీ ఎంతైనా రుణపడి ఉంటామని మీకు మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. నమస్తే.